ఏపీలో కరోనాపై అధికారులు అలర్ట్ అయ్యారు. కడపలో కరోనా కేసులతో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో 2 మృతి చెందారు. మరో 2 రిమ్స్ ప్రత్యేక వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక కరోనా కేసుల నమోదుతో విశాఖలో వైద్య శాఖ అప్రమత్తమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ అలర్ట్ ప్రారంభమైంది. 2 జిల్లాల్లో ఇప్పటికే కొంతమంది కోవిడ్ సోకిన నేపథ్యంలో అన్ని జిల్లాలని రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు, ఎందుకంటే పాపులేషన్ పరంగా చాలా ఎక్కువ ఉండేటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ప్రస్తుతానికి అలర్ట్నెస్ వాళ్ళు ప్రిపేర్డ్నెస్ ఎలా ఉందో మనతో మాట్లాడేందుకు డిఎంఎన్హెచ్ఓ జగదీశ్వర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజెంట్ విశాఖ జిల్లాలో ఎలాంటి అలర్ట్నెస్ ఉంది? సార్, విశాఖ జిల్లాలో అట్ ప్రెజెంట్ అయితే మనకి కోవిడ్ కేసెస్ ఏమీ లేవు, కానీ ప్రభుత్వం కోవిడ్ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కోవిడ్ అలర్ట్స్ ప్రకారంగా మనం ఏంటంటే కోవిడ్ ప్రిపేర్నెస్ అనేది మనము ప్రిపేర్ అయి ఉన్నాం. జిల్లాలోని మనకి ప్రతి యూపీహెచ్సిలోని ఇక ర్యాపిడ్ కిట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే మనకి మెయిన్ ల్యాబ్ సెంటర్స్ అయిన విజయ మెడికల్, విజయ డయాగ్నోస్టిక్ ఇలాంటి వాటిలో ఆర్టీపీసీఆర్ వారు ఆల్రెడీ చేయడం జరుగుతుంది. అలాగే కేజీహెచ్లో విఆర్డిఎల్ ల్యాబొరేటరీ అని మైక్రోబయాలజీది ఉంది, అక్కడ కూడా ఈ కోవిడ్ టెస్ట్లు అనేది జరపడం జరుగుతుంది. అయితే ఎక్కడ టెస్ట్ చేసినా అది ర్యాపిడ్ అయినా ఆర్టీపీసీఆర్ బయట అయినా ఇట్ షుడ్ బి 100% కన్ఫర్మేషన్ విఆర్డిఎల్ ల్యాబొరేటరీ కేజీహెచ్లో అయితేనే తప్పించి అది పాజిటివ్ కింద మనం డిక్లేర్ చేయడానికి లేదు. అయితే మనకి జిల్లాలోని ఏంటంటే సఫిషియెంట్గా మనకి ర్యాపిడ్ కిట్స్ తెప్పించుకోవడం జరుగుతుంది. అలాగే మాస్కులు కానీ, నెక్స్ట్ సర్జికల్ మాస్క్స్, గ్లౌస్, అలాగే మనకి వీటీఎంస్ ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది. కాబట్టి అలాగే ఎయిర్పోర్ట్లో కూడా ప్రీవియస్గా మనం ఒక 3 స్టాఫ్ను కూడా అక్కడ ఎయిర్పోర్ట్లోని పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏమైనా సిమ్టమాటిక్ పేషెంట్స్ వస్తే, అలాగే ఎబోలా దాని గురించి కూడా మనం ఆల్రెడీ పెట్టున్నాము. వాళ్ళే ఇది కూడా ఫీవర్ కేసెస్ కానీ వస్తే వాళ్ళు కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి విఆర్డిఎల్ ల్యాబొరేటరీకి బ్లడ్ శాంపుల్ పంపించడం జరుగుతుంది. మనమైతే ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఏదైనా కేసు పాజిటివ్ అయినా కూడా అది విఆర్డిఎల్ ల్యాబొరేటరీ నుంచి మనకి జీనోమ్ సీక్వెన్స్కి పంపిస్తారు, పూణేకి. పంపించిన వాళ్ళు ఏదైనా కొత్త జీనోమ్ ఏదైనా తెలిస్తే తప్పించి అది హార్మ్ఫుల్లా నాన్ హార్మ్ఫుల్ అనేది మనకి తెలుస్తుంది. ఎట్ ప్రెజెంట్ మనం ఫుల్లీ ప్రిపేర్డ్. అలాగే రీసెంట్గా మరి గత 2 రోజుల నుంచి గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న ఐసీయూ బెడ్స్ ఇన్ఫర్మేషన్ కూడా అడగడం జరిగింది. కాబట్టి ఐసీయూ బెడ్స్ కూడా మనము ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ రాష్ట్రంలో ఇచ్చున్నాము. మన ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మెయిన్ హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్ 100 బెడెడ్ 200 బెడెడ్ వాళ్ళకి అందరికి కూడా అలర్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆన్ డేట్ మాత్రమే ఎటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్ కానీ ఏమీ లేదు. పాజిటివ్ డిక్లేర్ ఇప్పటి వరకు ఏమీ లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి అలర్ట్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్న పీపీ కిట్స్ కావచ్చు, లేకపోతే అలాగే ర్యాపిడ్ టెస్టులు కానీ ఏదైనా కన్ఫర్మేషన్ అనేది కేవలం కేజీహెచ్లో ఉన్నట్టు ల్యాబొరేటరీ ద్వారా కన్ఫర్మ్ చేస్తాము. కొత్త వేరియంట్ వచ్చి ప్రమాదకరం అయితే మాత్రం దానికి తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకునేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడిజన్ రాజశేఖర్ నాయుడు, విశాఖపట్నం నుండి.